హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లష్ క్వీన్స్. నేను మీ లక్ష్మి. సో, యెస్టర్‌డే లైవ్‌లో అయితే చెప్పాను కదా అండి. ఆహ్, డైట్ వీడియోస్ చేస్తాను. డైట్ వీడియోస్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి. సో, మీకు చెప్పినట్లుగానే నేనైతే డైట్ వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఈ రోజు మొత్తంలో నేనేమేమి తిన్నాను అనేదైతే రికార్డ్ చేశానండి. బట్ అన్ని రెసిపీస్ చేసి చూపించలేదు. రెసిపీస్ చేయడానికి నాకు టైం ఎందుకో సెట్ అవ్వట్లేదనమాట. అంటే ఇంకా ఈ జ్యువెలరీ వీడియోస్ చేసుకొని, రెసిపీ వీడియోస్ చేసి అంటే కొంచెం కష్టమయితుందేమో. బట్ నేను ట్రై చేస్తాను. రెసిపీల వీడియోలు కూడా ట్రై చేస్తాను. యాక్చువల్‌గా నాకు వ్లాగ్స్ చేయడం అయితే చాలా కష్టం అనిపిస్తది. వ్లాగ్స్ చేయడం అయితే రాదు. కానీ స్టార్ట్ చేశాను కదా! కంటిన్యూ చేస్తాను. వ్లాగ్స్ లాగా తీయడానికైతే కంటిన్యూగా ట్రై చేస్తాను. ఈరోజు మాత్రం అంత 100% రాలేదనమాట వీడియో. జస్ట్ ఎప్పుడెప్పుడు ఏమేం తిన్నాను అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూపిస్తాను అంతే. ఆల్రెడీ అన్ని రెసిపీస్ మీకు యూట్యూబ్‌లో, గూగుల్‌లో సెర్చ్ చేస్తే వస్తాయండి అన్నీ కూడా. నేను మరీ కొత్తగా ఏమీ ట్రై చేయట్లేదు. మాక్సిమం అందరికీ తెలిసిన రెసిపీసే నేను ట్రై చేస్తున్నాను. అండ్ నేను పెట్టే వీడియోస్‌లో కూడా ఫుడ్ కూడా అందరికీ అవైలబుల్ ఉన్న ఐటెమ్స్‌తో చేసుకున్న ఫుడ్‌నే నేను పెడతానండి. ఈజీగా చేసుకోవాలి. ఎక్కువగా మనకు మనీ ఖర్చవ్వకూడదు. ఈజీగా చేసుకోవాలి. అందరూ హ్యాపీగా తినాలి అని అనుకున్న రెసిపీసే నేను చేసి పెడుతున్నాననమాట. సో, అదే విధంగా డైట్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు మార్నింగ్ డీటాక్స్ నుంచి నైట్ వరకు తాగాను, అలాగే ఎంత వెయిట్‌తో స్టార్ట్ చేశాను అనేది కూడా నేను వెయిట్ కూడా ఇంక్లూడ్ చేశానండి. మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఖచ్చితంగా మేము ఫ్యాట్ తగ్గాలి, వెయిట్ తగ్గాలి అని అనుకున్న వాళ్ళైతే వీడియోస్ కంటిన్యూగా చూడండి. మీకు అప్పుడే అర్థమైపోతుంది. మీరు ఎలా ఫాలో అవ్వాలంటే సేమ్ నేను చేసుకున్నవే తినాలనేం లేదు, కానీ నేనైతే మాక్సిమం మన ఫుడ్‌లో ఫైబరు, ప్రోటీను, అలాగే అన్ని టైప్స్ ఆఫ్ విటమిన్స్, న్యూట్రియంట్స్ అన్నీ ఇంక్లూడ్ అయ్యేలాగా నేను ప్లాన్ చేసే పెడుతున్నాననమాట. ఫుడ్ అనేది మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, నైటు 3 టైమ్స్ ఫైబర్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, అలాగే అన్ని రకాల విటమిన్స్ కూడా మనకు విటమిన్స్, మినరల్స్ అన్నీ న్యూట్రియంట్స్ ఉండాలి అన్నట్లుగానే అన్నీ వచ్చేలాగా ట్రై చేస్తున్నాను. కాబట్టి మీరు హ్యాపీగా నన్ను ఫాలో అవ్వచ్చు. బట్ నేనైతే ఏమీ ఎక్స్‌పీరియన్స్‌డ్ అయితే కాదండి. మీకేవైనా డయాబెటిస్ కానీ, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాత్రం ఏవి తినొచ్చు, ఏవి తినొద్దు అవి మీరు తెలుసుకొనే ఫాలో అవ్వండి. మళ్ళీ నన్ను బ్లైండ్‌గా ఫాలో అయ్యి మీ ఆరోగ్యం అయితే పాడు చేసుకోవద్దు. ఇందులో నాకెటువంటి ఇది లేదనమాట. సో, ముందుగానే చెప్తున్నాను మీకు. సో, ఎగ్జాక్ట్‌గా నేను ఫాలో అయ్యే రెసిపీసే మీరు ఫాలో అవ్వాలని లేదు. మీకేవైతే హెల్త్‌కు మంచివో అవి తినండి. బట్ ఒక ఐడియా కోసం మీరెలా అంటే అన్నీ బాగుండి అంతా నార్మల్‌గా ఉన్నవాళ్ళు, ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు వెయిట్ తగ్గాలని అనుకుంటే నన్ను ఫాలో అవ్వచ్చు. ఎలా అంటే నేను ఈరోజు వీడియో పెట్టానంటే మీరు నెక్స్ట్ డే చూసుకునేసి ఆ ప్రొడక్ట్స్ ఏమైనా ఇంట్లో ఉన్నాయా లేదా తెచ్చుకొని ఆ నెక్స్ట్ డే వంట చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోది మీకు కంటిన్యూగా వస్తదనమాట. నేనైతే మాక్సిమం ఒక 45 డేస్ వీడియోస్ చేయడానికైతే ఎక్స్‌క్యూజ్ మీ. ఎక్స్‌క్యూజ్ మీ. 45 డేస్ అయితే వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను. సో, ఈ 45 డేస్‌లో నా టార్గెట్ వచ్చేసి ఒక 3 కిలోసే అనుకున్నాను. ఎందుకంటే తక్కువ టార్గెట్ పెట్టుకుంటేనే మనం రీచ్ అవుతాము అనే ధైర్యం ఉంటుందండి. ఒక 3 కిలోస్ మనం తగ్గాలి అని చెప్పేసి నేను పెట్టుకున్నాను. సో, మీరు వెయిట్ తగ్గాలి, ఫ్యాట్ తగ్గాలి, హెల్తీగా ఉండాలి అండ్ మెయిన్ ఇంకోటేంటంటే డైట్ చేయడం అనేది ఓన్లీ వెయిట్ తగ్గడానికే కాదండి. నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా హెల్తీగా, యాక్టివ్‌గా ఉండాలి, ఎటువంటి జబ్బులు మనకు రాకూడదు అని అనుకుంటే కూడా మీరు డైట్ చేయొచ్చు. అందరికీ తెలిసిన విషయమే లేండి. నేను కొత్తగా చెప్పేదేం లేదు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు చాలా అవేర్‌నెస్ ఎక్కువైపోయింది. చాలా ఎడ్యుకేటెడ్ ఉన్నారు కాబట్టి. సో, నేనైతే వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను ఎనీహౌ. సో, నన్ను ఫాలో అయ్యేవాళ్ళు మాత్రం
వీడియోనైతే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో మీరు ఈ వీడియోనే చూస్తుండి మన ఛానల్లో ముందు వీడియోస్ చూడకపోతే, నేను జ్యువెలరీ కూడా సేల్ చేస్తాను, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా సేల్ చేస్తాను. సో ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒక్కసారి అయితే చెక్ చేయండి. ఇప్పుడైతే ఏమేమి తిన్నాను, ఎంత వెయిట్ ఉన్నాను అన్నీ కూడా మీరు డీటెయిల్గా చూసేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే నా వెయిట్‌తో స్టార్ట్ చేశానండి. ఇది కెమెరాలో ఎందుకో రివర్స్‌లో కనిపిస్తున్నాయి లెటర్స్. 68.70 ఉన్నాను. ఆ తర్వాత నేను ఎర్లీ మార్నింగ్ వచ్చేసి యాపిల్ సైడర్ వెనిగర్ అయితే తీసుకుంటాను. ఒక 10 ml దాకా వాటర్‌లో డైల్యూట్ చేసుకొని తీసుకుంటాను. నేను తీసుకునేది వచ్చేసి మాకు లోకల్‌గా ఒక డాక్టరు నాకు రిలేటివ్ అయితారు. ఆయన ఇచ్చారనమాట. ఇది తీసుకోమని చెప్పేసి. ఒక గ్లాస్‌లో ఇలా 200 ml వాటర్‌లో ఇలా తాగుతాను. సో నాకు వ్లాగ్ చేయడం అయితే ఇంకా రావట్లేదండి. సో నేను ఎలా చేసినా మీరు నన్నైతే ఎక్స్క్యూజ్ చేసేయండి. కొంచెం స్టార్ట్ చేశాను కదా రీసెంట్‌గానే వ్లాగ్. ఎర్లీ మార్నింగ్ నేను 6కి అంతా అయితే ఇది స్టార్ట్ చేశానండి. యాక్చువల్గా 5కే చేద్దాం అనుకున్నాను, కానీ 6కి అయితే స్టార్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ముందు రోజు నైటే ఇలా ధనియాలు అయితే నేను వాటర్లో నానబెట్టాను అనమాట. ధనియా వాటర్ తాగితే మంచిది ఎర్లీ మార్నింగ్ అని చెప్పేసి. కానీ నేను ఏవైనా సరే ఇలా ఎర్లీ మార్నింగ్ తాగేవి ముందు రోజు వాటర్లో బాటిల్లో పోసి పెట్టుకొని నానబెడతాను. తర్వాత వచ్చేసి అపార్ట్మెంట్లో యోగా ఉందండి. యోగా ఒక 1 అవర్ చేసేసి అది నేను రికార్డ్ చేయలేకపోయాను. అక్కడ ఇంకా కొంచెం షైగా ఫీల్ అయ్యానండి. తర్వాత వాకింగ్ కూడా చేశాను. వాకింగ్ వచ్చేసి చాలా రోజులు గ్యాప్ తీసుకున్నానని చెప్పేసి ఈరోజు ఓన్లీ 3000 ఇక్కడ మీకు స్టెప్ కౌంట్ చూపిస్తున్నాను చూడండి, అంతవరకు మాత్రమే వాకింగ్ అయితే చేశాను. సో ఎక్కువ ఒకటే రోజు వాకింగ్ వర్కౌట్స్ చేయడం కూడా అంత మంచిది కాదు. సో దాని నుంచి కూడా మనం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతాము. అందుకోసం ఈరోజైతే ఒక 3400 దాకా వాకింగ్ స్టెప్స్ చేశాను. తర్వాత నైట్ నానబెట్టుకున్న ధనియాల వాటర్ వచ్చిన తర్వాత వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత మధ్యలో నేను వాటర్ కూడా తాగానండి. యోగాకు వెళ్ళేటప్పుడు వాటర్ కూడా తాగాను. నేను ఇంకా అదంతా రికార్డ్ చేయలేకపోయాను, ఎందుకంటే ప్రతిదీ రికార్డింగ్ చేయాలి అనేది నాకు గుర్తుకు రావట్లేదు. అందుకోసం అది రికార్డ్ చేయలేదు. వచ్చిన తర్వాత ఇది ధనియాల వాటర్ తాగానండి. అలాగే కొద్దిగా కరివేపాకు తింటున్నాను. సో మా ఇంట్లో ఉన్నదే కాస్త వాష్ చేసి తెంచుకొనేసి ఒక రెమ్మ ఇంట్లో ఉన్నదేనండి కొంచెం తింటున్నాను అనమాట. మీకు హెయిర్ ఫాల్ తగ్గడానికి బాగా పనిచేస్తుంది. సో ఈ ధనియాలు బాగా ఒక 20 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత నేను ఇందులో వచ్చేసి మళ్ళీ కరివేపాకు, మునగాకు పౌడర్ 2 ఇంట్లోనే డ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ కలుపుకొని అయితే తాగుతున్నానండి. నేను కొంచెం మునగాకును రెసిపీస్లో తీసుకోలేకపోతున్నాను అనమాట, అందుకోసం ఇలా యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను మిల్లెట్స్తో స్టార్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్కే మిల్లెట్స్ ఏంటి అని అనుకోవద్దు, కానీ మన పూర్వకాలం మన పెద్దల కాలం నాటి రెసిపీ అండి ఇది. కుండలో ముందు రోజు నేను కాదర్వల్లి గారి వీడియోస్ చూసి అలా ఫాలో అవుతున్నాను అనమాట. ముందు రోజే ఈ కొర్రలు బాయిల్ చేసుకొని ఫర్మెంట్ చేసి పెట్టుకొని తర్వాత ఇందులో మనం తినాలి అని అనుకున్నప్పుడు కాస్త తిరువాత పెట్టేసుకొని ఇలా అన్నీ కూడా ఆనియన్స్ ఇవన్నీ కూడా నేను ముందు చూసారా, ఇది రికార్డింగ్ రివర్స్లో అయింది. ముందే తిరువాత పెట్టుకున్నది వెనకాల చూపిస్తున్నాను. సో ఆయిల్ వచ్చేసి నేను చక్కగా గానుగ నూనె వాడుతున్నానండి, నువ్వుల నూనె వాడుతున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇందులో కొంచెం ఎక్కువగా నేను ఇవి శనగపప్పును మినప్పప్పు కొంచెం ఎక్కువ వేసానండి, ఎందుకంటే తింటుంటే మధ్య మధ్యలో మనకు క్రిస్పీగా తగిలితే బాగుంటాయి అనిపించింది. సో కొర్రలు ముందు రోజు ఉడికించుకొని నైట్ ఉడికించి కుండలో ఫర్మెంట్ చేసి పెట్టుకున్న దాంట్లో ఆనియన్స్, దానిమ్మ, క్యారెట్, అలాగే కొద్దిగా పెరుగు కూడా నేను ముందు రోజు నైట్ కుండలో తోడు పెట్టుకున్నానండి ఇంట్లోదే. తర్వాత కొన్ని వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్ కూడా వేశాను. అవి సబ్జా సీడ్స్ కాదు, చియా సీడ్స్ ఇలా కొన్ని నానబెట్టిన వేశాను. తర్వాత వచ్చేసి కొన్ని పల్లీలు వేయించిన, మనకి తింటుంటే బాగా క్రిస్పీగా తగులుతుందని చెప్పేసి ఇది నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటున్నాను. అదేంటి మార్నింగే కర్డ్ రైస్ లాంటిదా అని అనుకోవద్దు, చాలా బాగా పనిచేస్తుంది. స్టమక్ బాగా ఫిల్లింగ్గా ఉంటుంది. దీన్ని మీరు
మధ్యాహ్నమైనా తినొచ్చు, నైట్ కూడా తినొచ్చండి. ఈవినింగ్ డిన్నర్‌కి తీసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి తీసుకోవచ్చు. నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఫిల్లింగ్‌గా ఉంటుంది. ఫైబర్, ప్రోటీన్ అన్నీ ఉంటాయండి. నెక్స్ట్ మిడ్ డే స్నాక్‌గా నేను దానిమ్మ పళ్ళు తీసుకున్నాను. ఓన్లీ దానిమ్మ తీసుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ నేను బ్రేక్‌ఫాస్ట్‌లోకి యాడ్ చేశాను కదా! ఆ పండును తినేసాననమాట. నెక్స్ట్ వచ్చేసి నేనింకా ఇక్కడ వీడియో ప్లే అవుతున్నంత ఫాస్ట్‌గా నేను చెప్పాల్సిందంత చెప్పలేకపోతున్నా అనిపిస్తుందండి. మీకు నేను చేసుకున్న ఫుడ్‌లో ఫైబరు, ప్రోటీన్ అన్నీ కలిసేలాగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఆనియన్స్, కరివేపాకు, కొంచెం ఆకుకూర, కొత్తిమీర, తర్వాత వచ్చేసి క్యారెట్, ఇవన్నీ రెడీగా పెట్టుకున్న దాంట్లో ఇది రాగి పిండి వేసుకొని, రాగి పిండి కూడా నార్మల్‌గా పౌడర్ చేసుకున్నది కాదండి. మొలక పట్టించి మొలక ఎత్తినది ఎండబెట్టి పౌడర్ చేసుకున్న రాగి పిండి అనమాట. సో, ఇలా రాగి రొట్టె మధ్యాహ్నంకి తయారు చేసుకున్నాను. సో, ఇది రొట్టె అవుతుంది మనకి. రాగి రొట్టె, రాగి రోటీ అంటారు కదా! అదనమాట. అన్నీ ఉంటాయి ఇందులో. రాగులు మనకందరికీ తెలిసిందే. నా ప్లేట్ వచ్చేసి చూడండి, ఇలా బ్యాలెన్స్‌డ్ ప్లేట్ ఉండాలి అని చెప్పేసి ఇలా ఎక్కువగా సలాడ్ ఉండాలి. తర్వాత వచ్చేసి రోటీ, ఇందులో పచ్చిమిర్చి కూడా ఉందండి. అందుకోసం నేను ఈ ఈ మధ్యాహ్నం రోటీకొచ్చేసి కర్రీ ఏం చేసుకోలేదు. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. కర్రీ ఏం పెట్టుకోలేదు, కానీ పెరుగు ఉంది, ఒక బాయిల్డ్ ఎగ్ ఉంది. నేను ఒకటే బాయిల్డ్ ఎగ్గే తీసుకున్నాను. మంచిగా ఒక మీడియం సైజ్ క్యారెట్, దోసకాయ, 2 రోటీ ఉన్నాయన్నమాట. సో, ఇందులో ఫైబర్ ఉంది, ప్రోటీన్ ఉంది, ఫర్మెంటేషన్ పెరుగు ఉందండి. మనకి ఖచ్చితంగా ఉండాలి కదా! అండ్ తినే ముందు నేనైతే ఇక్కడ వీడియో చేయడం కోసం రెడీ అయిపోయాను. అలాగే తింటున్నాను. తినే ముందు ఫస్ట్ ఫైబర్ ఫుడ్ తినాలండి. ఫస్ట్ క్యారెట్, నేను లెఫ్ట్ హ్యాండ్‌తో తింటున్నానని అనుకోవద్దు. మీకు వీడియో అలా రివర్స్‌లో వస్తుందనమాట. సో, వీడియో నేను అదేమంటారు, సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను కదా! అందుకోసం రివర్స్‌లో వస్తుందండి. చూడొచ్చు. ఇలా మనకి పెరుగు రోజు తినాలి. ఆల్రెడీ రోటీలో ఇంకా చాలా ఉన్నాయండి. క్యారెట్టు, ఆకుకూర ఉంది, కొత్తిమీర ఉంది, తర్వాత పప్పు దినుసులున్నాయి, ఇంకా ఆనియన్స్ ఉన్నాయి, ఇంకా రాగి రోటీ మీ అందరికీ తెలిసిందే, కాల్షియం, ఫైబర్ అన్నీ ఉన్నాయి. ఎగ్ ఒకటి తీసుకున్నాను. అన్నీ కలిపి వచ్చేలాగా ఈ ప్లేట్‌నైతే నేను రెడీ చేసుకున్నానండి ఆఫ్టర్‌నూన్. ఇంకా చాలా ఫుల్ అయిపోయింది. యాక్చువల్‌గా మార్నింగ్ తిన్నది కూడా మంచిగా ఫుల్‌గా ఉందనమాట. సో, నేనేదో మీకు చూపించాలనుకుంటున్నాను, కానీ ఏదో నేను తిన్నది అది తీయడానికే నేను చాలా ఇదిగా ఫీల్ అవుతున్నాను. తర్వాత వచ్చేసి ఆరెంజ్ జ్యూస్ తాగానండి. ఈవినింగ్ 5:00 అలా తాగాను. 2:00కి నేను లంచ్ తీసుకున్నాను. మధ్యలో వాటర్ అది తాగాను. అవన్నీ నేను క్యాప్చర్ చేయలేదు. నైట్ వచ్చేసి 6:30 అప్పుడు నేను రాగి పిండి దోశ, మిల్లెట్స్, రాగి పిండి అన్నీ కలిపినదండి. బ్రౌన్ రైసును, రాగులు, ఇవి మిల్లెట్స్ అన్నీ కలిపి చేసిన రాగి పిండి పైన డబల్ ఆమ్లెట్ వేసుకొని, మంచిగా చట్నీ ఎక్కువ తీసుకొని, తర్వాత ఒక దోసకాయ కూడా చిన్నది తిన్నాననమాట. కీరా ఒకటి చిన్నది తినేసి చట్నీ ఎక్కువగా తింటానండి. ఎందుకంటే చట్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్నీ కూడా ఫైబర్ ఐటెమ్ ఉంటది. నైట్ పడుకునే ముందు డీటాక్స్ వాటర్ కూడా తాగానండి. అది ఇలాచీ వాటర్ తాగాను. నేనది రికార్డ్ చేయడం అయితే మిస్ అయ్యాను. చెప్తున్నాను కదా! అలవాటు లేకపోవడం వల్ల ఫాస్ట్‌గా తాగేస్తున్నాను, ఫాస్ట్‌గా తినేస్తున్నాను. దాన్ని గుర్తుపెట్టుకొని రికార్డ్ చేయాల్సొస్తుంది. అలాగే ఫుడ్ గురించి కూడా మొత్తం డీటెయిల్‌గా నేను చెప్పేలోపు ఎక్కువ వీడియో లేకపోవడం వల్ల నేను ఫుడ్ గురించి ఎక్కువ చెప్పలేకపోతున్నాను వాయిస్ ఓవర్‌లో. సో, నేను తిన్న ఈరోజు ఫుడ్‌లో అయితే మినిమమ్ ప్రోటీన్ అంతా ఉంది. తర్వాత ఫైబర్ ఉంది. తర్వాత వేరే న్యూట్రియంట్స్ అన్నీ ఉన్నాయి. దానిమ్మ తిన్నాను, ఆరెంజ్ తిన్నాను. అలాగే సి విటమిన్ ఉంది. మనకి ఐరన్ వచ్చేలాగా అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ బ్యాలెన్స్ చేశానని అనుకుంటున్నాను. మీరు గూడా ఈ రెసిపీస్‌ని, ఈ డైట్‌నైతే ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళైతే హ్యాపీగా ఫాలో అవ్వచ్చండి. సో, ఈరోజైతే నేను తిన్నది ఇది. మీరు యాజ్ ఇట్ ఈస్‌గా ఇలాగే తినాలనేం లేదు. ఆప్షన్ సెట్ చేసుకోవచ్చు. నేను దోస తిన్నాను. మీరు దోస ప్లేస్‌లో ఇడ్లీ పెట్టుకోవచ్చు. లేకపోతే పునుగులు పెట్టుకోవచ్చు. ఆయిల్ తక్కువగా వేసుకొని అలా ఆప్షన్స్ ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చండి. బట్ ఒక ఐడియా కోసం మీకు కొంచెం ఆహా! ఇవి చేసుకోవచ్చు కదా! ఇవి చేసుకోవచ్చు కదా! అని ఒక ఐడియా ఉంటుందని నేను వీడియోస్ పెడుతున్నాను. అండ్ నాకు
అరే వీళ్ళకి చెప్పాను కదా ఇలా వీడియోస్ చేస్తాను అని చెప్పి ఖచ్చితంగా చేయాలని ఒక మోటివేషన్ లాగా ఉంటుందని నేను ఇలా చేస్తున్నానండి. హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఫాలో అవుతారని కూడా అనుకుంటున్నాను. హెల్తీగా ఉంటారు అని కూడా అనుకుంటున్నాను. ఓకేనా అండి? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. టేక్ కేర్. హ్యావ్ ఎ గుడ్ డే.